హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఒక స్నాక్స్ రెసిపీ అండ్ సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. అది ఆలు బఠానీ చాట్ అండి. చాలా బాగుంటుంది. సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా ఎలా అయినా తినచ్చు. దీన్ని చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే బయట నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే గ్రీన్ పీస్ ఉందండి. చాలా వరకు వైట్ వేసుకుంటారు. ఇదైతే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కానీ పర్లేదు, టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను పొద్దునైతే నానబెట్టేసుకున్నాను, ఈవినింగ్ స్నాక్స్ కాబట్టి. ఇలా నానబెట్టేసుకున్న వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని 2 బంగాళాదుంప ముక్కలు కూడా ఇలా తొక్క తీసేసి వేసుకున్నాను. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకొని సాల్ట్, పసుపు వేసేసి ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు నేను పెట్టేసుకున్నాను. అప్పుడు బఠానీ మనకు బాగా ఉడికిపోతుంది. మళ్ళీ మనం స్మాష్ చేసే అంత ఇబ్బంది ఉండదు, ఈజీగా స్మాష్ అయిపోతుంది. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు ఆ ప్రెజర్ చల్లారేలోపు మనం ఒక ప్యాన్ వేసుకొని నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మనకు చాట్ కాబట్టి కొంచెం కచ్చాపచ్చిగా ఉంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అలాగే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి. నేను స్పైసెస్ ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు పిల్లల కోసం అని చెప్పేసి. మళ్ళీ కారం ఎక్కువ ఉంటే వాళ్ళు తిన్నారు కదా, మీ కాడ గరం మసాలా ఇవన్నీ స్పైసెస్ ఏమన్నా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ స్పైస్ వద్దని చెప్పేసి స్కిప్ చేసేసాను. అలాగే టమోటో సన్నగా చాప్ చేసుకున్న టమోటో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే ఉడికించుకున్న ఆలు బఠానీని ఇలా ఆలు స్మాషర్తో ఇలా బాగా స్మాష్ చేస్తే మనకి ఈజీగా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ వీటన్నిటిలో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, నేను పచ్చిమిర్చి వేసుకున్నా కాబట్టి ఆ పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. ఇందాక చెప్పా కదా, నేనైతే స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకోలేదు పిల్లల కోసమని. మళ్ళీ వాళ్ళు తినకపోతే ఊరికే చేసి కూడా వేస్ట్ కదా, అందుకని చెప్పేసి నేను లైట్గా వేసుకున్నాను. ఇవి మొత్తం కాసేపు అలా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఉడికించుకున్న ఆలు బఠానీని వేసేసి ఒకసారి కలిపేసుకోండి. మీకు ఏంటంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఏంటంటే ఇది కొంచెం ఆరేసరికి తిక్కుగా అయిపోతుంది కాబట్టి కంపల్సరీ కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే మనం తినేటప్పటికి నార్మల్గా వచ్చేస్తుంది. అది మీరు వేడిగా తినేస్తామంటే అలానే తినేసేయండి. కొంచెం ఇంకా లేట్ అవుతుంది అంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లోకి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం అలా క్యారెట్, అలాగే ఆనియన్స్ ఇప్పుడు ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఆ ఫీల్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇంట్లో ఇంకా సన్నగా మిక్చర్ ఉంటే దాన్ని కూడా వేసుకున్నాను. ఇలా హ్యాపీగా పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వ్యూస్ అయితే బోల్డెన్ ఉన్నాయండి, అసలు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.